యాక్చువల్‌గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. లా డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి మాట్లాడాలంటే, ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే, ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి, ఏ పని దొరకని వాళ్ళు కూడా లా చేస్తున్నారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు రమ్య మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి, లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు, ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, అడ్వకేట్స్ చాలామంది, అందరినీ అనట్లేదండి, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు, సీనియర్ల దగ్గర వర్క్ చేయరు, బేసిక్ ఇట్లా లా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు, బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ, ఆ రోజుకి 5,000 10,000 వస్తే చాలు అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు. సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం, ఎవరు పడితే వాళ్ళ ఏజ్ లిమిటే లేదు, ఎవరైనా లా చేసేయచ్చు, ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు, ఆ రైట్స్ మాట్లాడేయచ్చు. ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టే ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ రోజున అంత 2020కి ముందు అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ వేరు, 2020 తర్వాత వేరు. ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదైనా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది. క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు. సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి. ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వేయాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే ఆ అమ్మాయికి మిగతా రావాల్సిన, బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు. యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు. అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసును కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది. ఎందుకు అంటే, ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని. సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి. ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక మేడం చెప్పారు ఏమని, సఖీ సెంటర్స్ ఉంటాయి. అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది మా కామెంట్స్లో అడుగుతుంటారు, మేడం మీరంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు, లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే, ఆంధ్రాకి సంబంధించి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి, మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము. ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్లకి మీరు వెళ్ళలేము, భయపడుతున్నాం అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది.